కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. దేవుని కార్యాలు. పలుకాకి లోకం హింసించిన ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నమ్మినోళ్ళందరి ముందు తలలు వంచేరు ఇక ముందు, నమ్మినోళ్ళందరి ముందు తలలు వంచేరు ఇక ముందు. నీవేనా ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. కన్నుల కారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసున దేవుని కార్యాలు. వచ్చిన అధ్యాయం వచ్చిన చెప్పు 48:10. ఓకే, అంటే శ్రమలు. ఈరోజు శ్రమలు చూసి చాలామంది పారిపోతారు. శ్రమలు చూసి శ్రమలేని భక్తి. ఏ భక్తి అంట? శ్రమలేని భక్తి. అసలు శ్రమ మనకు వచ్చిందంటే ఒక మేలు మనకు వచ్చిందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 వచ్చిన చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 10 నిమిషాలు చదువుతా, కరెక్ట్గా ఒక 20 నిమిషాల్లో ముగిస్తా. నేను సిద్ధపడి వచ్చిన మెసేజ్ వేరు, పాపం చేసుకుని వచ్చిన మెసేజ్ వేరు. అది మొత్తం డిలైట్ చేసి దైవజనురాలు చెప్పిన మాటల్లో నుంచి నేను మళ్ళీ దాన్ని కొనసాగిస్తాను అంతే. కొత్త రూట్కే వెళ్తలా. సువర్ణంలో నుంచి సువర్ణాన్ని తీసుకెళ్ళి మనకి దేంట్లో వేయాలి? అగ్నిలో వేయాలి. అది కాలే కొద్దికి ఏమైంది? శుద్ధపరచబడింది. మలినం అంతా పోయింది. బంగారం అంతా ఒక ప్రాంతం ఒక ఏరియా వస్తూ ఉంటుంది. ఏమండి, అర్థమవుతుందా? ఒక దైవజనుడైనా ఒక విశ్వాస అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలో ఎంత మలినం ఉంది, నాలో ఏం దేవుని నచ్చిన మలినం ఎంత ఉంది, దేవుని నచ్చిన నాలో ఎంత ఉంది. అయితే మనం ఏం చెప్పుకుంటామంటే నేను చాలా కరెక్ట్, నేను మంచి భక్తి పరుణ్ణి, నేను నాలో తేడా లేదు అని చెప్పుకుంటాం. మోసపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది, చక్కని మాట ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ చీకట్లో నడిచిన వెళ్ళంటే, చీకటి అంటే ఏంటి? దేని చూసినా పాపానికి సూచనే ఉంది. ఒక క్రైస్తవుడు అనేవాడికి మొట్టమొదటి ఉండాల్సిన తెగింపు భారం ఏముండాలంటే, నాలో పాపం ఉండకూడదు. ఏముండకూడదు? నాలో పాపం ఉండకూడదు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము
15వ వచనం చదువుకుంటే పరిశుద్ధం లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు అంటే పరిశుద్ధం లేకపోతే పరలోక రాజ్యం కాదు, అసలు పరలోక రాజ్యం దేవుణ్ణే చూడలేమన్నాడు. ఏంటంట? ఏ విషయంలో మనం శుద్ధి అవ్వాలి చెప్పండి? ఏ విషయంలో మనం శుద్ధి అవ్వాలి? మాటల విషయంలో శుద్ధి అవ్వాలి, ప్రవర్తన విషయంలో శుద్ధి అవ్వాలి, నడక విషయంలో శుద్ధి అవ్వాలి. అర్థమవుతుంది నా మాట మీకు? మన మాటల విషయంలో శుద్ధి. ఏమైనా దేవుడు బిడ్డలారా కొంచెం బాధ అనిపించింది. ఏమనిపించింది? వాక్యం ఏమైతే 2 అంచులు కట్టడం, నిన్ను గుచ్చింది నన్ను గుచ్చింది. ఒక పేషెంట్కి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి తగిలి తగలదా? ఏమా నొప్పి తగిలిద్దా తగలదా? నొప్పి లేకపోతే మెడిసిన్ లోనికి వెళ్తావు, మెడిసిన్ వెళ్ళకపోతే రోగం తగ్గదు. మెడిసిన్ వెళ్ళకపోతే ఏమైంది? అనారోగ్యం వచ్చింది, చనిపోతాం. అవునంటారా కదంటారా? అవునంటారా కదంటారా చెప్పండి? కాబట్టి వాక్యం 2 అంచులు కట్టుకో, నిన్ను గుచ్చింది నన్ను గుచ్చింది. మన లోపాన్ని ఎత్తి చూపించిందండి, మన లోపాన్ని ఎత్తి చూపించింది. ఏమైనా దేవుడు బిడ్డలారా తులసి పత్రిలో ఒక చక్కని మాట ఉంటుంది. అంటే చెప్పాను కదా, మాట విషయంలో కూడా శుద్ధి అవ్వాలి. ఏ విషయం అంట? మాట విషయంలో కూడా శుద్ధి అవ్వాలి. తులసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదివితే ఏమన్నాడు? ఒకప్పుడైతే మునుపు అంటే ఎన్ని ఉండి మీలో ప్రతి వ్యక్తిలో ఉంటాయి ఇవన్నీ. కానీ దినదినము వాక్యంలో నడిచే కొద్దికి, వాక్యం హృదయంలోకి వెళ్ళే కొద్దికి, వాక్యం తీసుకునే కొద్దికి ఏమైందంటే మనలో ఉన్న మాలిన్యం ఏదైతే బయటకు వస్తూ ఉంటుంది, మలినం ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటుందో మనలో ఉన్న దైవభక్తి కూడా బయటకు వస్తుంది, దైవభక్తి కూడా కనిపించింది. ఇప్పుడు మనం దైవభక్తిని చూపించాలా, లేకపోతే దుష్టాత్మను చూపించాలా, దుష్ట మనసును చూపించాలా చెప్పండి? రాత్రి అనుకుంటా నేను చెప్పింది, అక్కడ డివిస్కాల్లో చెప్పాను. ఒక నలుసుగా తల్లి గర్భంలో ఒక నలుసుగా ఏర్పడింది. అది 10 నెలల నుంచి ఆ నలుసు అనే పిండం అనువంతగా ఒక పిండం ఏర్పడింది. అది దినదినం అయ్యే కొద్దికి ఒక 9 నెలలకి ఏమైందంటే ఒక ఆహారం వస్తుంది. ఆహారం వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత 8 నెలలకు పుట్టేవాళ్ళు ఉంటారు. అంతవరకు నాకు తెలిసింది, అంతవరకు 7 నెలలు పుట్టేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలియదు. 7 నెలలకు కూడా పుడతారు అక్క, పుడతారు. అట్లాగే పుట్టిన పిల్లాడు తల్లిపాలు తింటాడు, తల్లిపాలు తాగుతాడు. రెండోది 6 నెలలు అయిన తర్వాత ఆ పాలు సాలనప్పుడు ఏం చేస్తాడంటే ప్రకృతి ఆహారాన్ని కూడా భోజనాన్ని కూడా భుజిస్తాడు. ఇది తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు. తెలియకుండా తన అవయవాలు పెరుగుతూ ఉంటాయి. ఒక 2 సంవత్సరాలున్నర అటు వచ్చేవారు ఎన్ని నెలలు నడుస్తాడు? సంవత్సరాలు నడుస్తాడా? 6 సంవత్సరాలు అడుగు వేస్తాడు. 2 సంవత్సరాలు బాగా నడుస్తాడు. ఒక మనిషి ఎలా పెరుగుతున్నాడో ఒక క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో దినదినం ఒక క్రైస్తవుడు యేసయ్య పోలికలోకి మనం చేర్చబడాలి. చెప్పులు పెట్టండి. కాబట్టి మనలో ఉన్న మాలిన్యం తీసేయడానికి కొరకు దేవుడు శిక్షా దండాన్ని వాడతాడు. మలినం తీయాలి. మలినం తీయకపోతే అది బలవంతంగా ఒప్పుకోవాలి, అప్పచెప్పుకోవాలి. ఏం చేయాలంట? అప్పచెప్పుకోవాలి. అది కుండలి కుమ్మరవాడికి అప్పచెప్పుకున్నట్టుగా మనం కూడా దేవుడికి అప్పచెప్పుకుంటే యేసయ్య పోలికలోకి మనం దేవుడు తీసుకొస్తాడు. నేను చేస్తుంది అది, కొన్ని దినాల నుంచి చేస్తుంది అది, కొన్ని దినాల నుంచి సాతాను చేస్తున్న ఆ విషయంలో ఏమైనా దేవుడు పెట్టలేదు. కాబట్టి పరీక్షిస్తాడు దేవుడు, అన్ని విషయాలు పరీక్షిస్తాడు. ఏమైనా దేవుడు పెట్టలేదు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదివితే
12వ వచనం ఒక మాట, చక్కని మాట ఉంటుంది చూడండి. ప్రియులారా, ఆ, ఇప్పుడు శోధించుటకు ఆ, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి ఆ, మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. ఆ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆ, మీరు మహానందముతో ఆ, సంతోషించు నిమిత్తము ఆ. క్రీస్తు శ్రమలో మీరు పాలివారైనంతగా అబ్బా. సంతోషించండి. ఏదో మీకు జరిగింది అనుకోబాకండి. శోధన వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప బ్లెస్సింగ్ ఉంది అని పేతురాను చెబుతున్నాడు. పేతురాను ఎన్ని రకాల శోధనలు పడి ఉంటాడు, ఎన్ని రకాల శోధనలు. ఏమైనా దేవుడు పెట్టలేరు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే ముందు ఆ వ్యక్తి శోధింపబడాలి. ముందు ఆ వ్యక్తి శోధింపబడిన తర్వాత మలినము దేవుడు నచ్చని పాటలు ఏదో అవన్నీ కూడా సరిచేయబడాలి. ఏం చేయాలి? సరిచేయబడాలి. ఇప్పుడు మనస్థానం దేంతో కడతారు? తుమ్మకర్రతో కడతారు. తుమ్మకర్ర బాగుంటుందా? డైరెక్ట్గా తుమ్మ చెట్టు కాడికి వెళ్ళి వాటేసుకున్నాం అనుకో, ఏమొస్తాయి? రక్తం గారిద్ది. ఏం గారిద్ది? రక్తం గారిద్ది. అన్ని ముళ్ళు. ఒకప్పుడు మనం తుమ్మ చెట్టు లాంటి వాళ్ళని, వాళ్ళని 10 వ్యక్తిని మనం గాయాలు చేస్తున్నాం. తుమ్మ చెట్టుని ఎట్లయితే దేవుడు కోరుకున్నాడో, తుమ్మ చెట్టు లాంటి మన దేవుడు కోరుకున్నాడు. ఏమైనా దేవుడు పెట్టాలి. హల్లెలూయా. ఆ తుమ్మ చెట్టుని తీసుకొచ్చి నరికి దాన్ని మొత్తం చెక్కి దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? కంసాలు వారు వడ్లు అది అంటారు, వడ్రింగ్ వాళ్ళకి అప్పచెప్పాలి. దాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి దాని ముందు మిషన్లో పెట్టి దాని తోలంగా చెక్కుతాడు. చెక్కిన తర్వాత ఆ వంకర్లను తీసేస్తాడు, ఆ ముళ్ళని తీసేస్తాడు. ముళ్ళని తీసి చక్కగా నీట్గా వచ్చేది కర్ర. ఆ కర్ర నీట్గా వచ్చిన దాని మీద ఏంటంటే బంగారు రేకు కానీ ఇత్తడి రేకుతో కానీ దాన్ని పొదిగిస్తాడు. చెప్పులు పట్టండి. చూసిన వాళ్ళకి ఏ కన్ను కనిపించింది? ఏమా ఏ సీత, ఏ కన్ను కనిపించింది చెప్పండి? కర్ర కనిపించిద్దా, రేకు కనిపించిద్దా? లోన్ ఉన్నది ఏంది? ఆ కార్పెంటర్ మాత్రమే తెలుసు లోన తుమ్మకర్ర ఉందని. కానీ మొత్తం పొదిగించేది మొత్తం కూడా ఏంటంటే బంగారు రేకుతో పొదిగించబడుతుంది. సూపులకి అది బంగారు రేకులా కనిపించింది, సూపులకి ఇత్తడి కర్రలాగానే కనిపించింది, ఇత్తడిలాగా కనిపించింది. కానీ లోన్ ఉన్న ఆ తుమ్మకర్ర కానరాదండి. హల్లెలూయా. అంటే మనం పౌలన్న అంటాడు ఒక మాట, చక్కని మాట చూద్దాం. పౌలన్న గలతీ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. లేదా కొన్ని విషయం 3:27 ఉందా? క్రీస్తునందు మీరందరూ ఆ, విశ్వాసం వలన ఆ, దేవుని కుమారులైనారు. ఆ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆ, క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆ. ఇందులో యుక్తులని చాలు సార్. అంటే బాప్టిజం పొందిన వాళ్ళందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు? జీవిస్తుంది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని పౌలు అన్నాడు. అంటే పౌలును చూసినప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? యేసు కనిపిస్తున్నాడు. నేను చాలాసార్లు అనుకుంటా, చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. నేను చాలా అష్టం అంకర్లు ఉన్నాయి అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? ఎలిజబెత్ బొమ్మ వచ్చింది నాకు. కుర్చీ చేయండి. కుర్చీ లేవా? పొద్దున చిన్న సాక్ష్యం ఇచ్చి వచ్చాను. ఏమైనా సాక్ష్యం? అవి లేనప్పుడు ఇచ్చే సాక్ష్యం, ఉన్నప్పుడు వచ్చాను కదమ్మా. చిన్నాడు విషయంలో నాకు చాలా వయసు చిన్నాడు, చాలా వయసు కాకున్నా చిన్నాడు. నేను చిన్నాడు బాగుంటాను. నేను పాస్టర్ గారు అంటే బాగుంటారు అంటే నీకు చాలా చిన్నోడు అయితే ఏం చేద్దాం? వాళ్ళందరూ నాకేమో బాగుమద్దు అంటే పురపరిచినట్టు ఉంటుంది. దేవుడు కేవలం దేవుడు మహాకవుని బట్టి ఆమె ఈ అదే స్థలంలో ఆమె ఎంతో విజ్ఞాపన చేసింది. ఆ చేసిన విజ్ఞాపన బట్టి ఈరోజు సజీవుగా కాపాడబడ్డావు అన్నా. మొగసూచి చేయట్లేదు నేను. ఆమె లేనప్పుడు చెప్పే మాట, ఉన్నప్పుడు చెప్పలా నేను. సరే ఎక్కడున్నాను? మనలో అష్టవంకర్లు, నాలో దేవుడు చాలా చెబుతాడు. నేను చాలా అష్టవంకర్లు ఉండేరా, నువ్వు సరిదిద్దుకోవాలని దేవుడు చెప్పాడు.
మనం వినమే, అది మనం వినమే. కానీ ఆయన చేతి పట్టుకున్నప్పుడు వదిలిపెట్టాడు కదా. శ్రమ అనే శిక్షాదండం వాడేం చేస్తాడంటే ఆయన పోలికలో కంపల్సరీగా తన ఏర్పాట్లు ఉండవండి, కంపల్సరీ తన పోలికలోకి దేవుడు చెక్కుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎవరైతే యేసుని బాప్టిజం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా యేసుని ధరించుకున్నారు అంటే మనం చూస్తే ఎవరు కనిపించాలి చెప్పాలి? మీకు నోరుందా లేదా? యేసై కనిపించాలి. కనిపిస్తుందా? నీ ఇంట్లో నీ భర్తకి నువ్వు వేసేలా కనిపిస్తున్నావా? నీ కొడుకు నువ్వు వేసేలా కనిపిస్తున్నావా? నీ ఇరుపారు వారికి నువ్వు వేసేలా కనిపిస్తున్నావా? ఆలోచన చేయి. నీ బంధువులకు నువ్వు వేసేలా కనిపిస్తున్నావా? పౌలన్న అన్నాడు, నాలో జీవిస్తుంది కీస్తే నేను యేసుని ధరించుకుని ఉన్నాను అన్నాడు. యేసుని ధరించుకున్నాను. ఏమైనా దేవుడు బిడ్డలారా, శ్రమదారు వచ్చే మేలు చెబుతున్నా. ఒక మలినం తీసేయబడాలి, దేవుడు నచ్చను తీసేయబడాలి, దేవుడు నచ్చని తొలగించబడాలి. నా ఆత్మీయ తండ్రి శాలేమని చెబుతున్నాడు, నాన్న ఇట్లా చావుల పుట్టలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే కొన్ని మనం తొలగించుకోవాలి, కొన్ని మనం నింపుకోవాలి. ఏం చేయాలంట? కొన్ని మనము తొలగించుకోవాలి, కొన్ని మనం నింపుకోవాలి. కొన్ని తొలగించుకోవటం అంటే దేవుడు నచ్చని మాలోంచి తీసేసుకోవాలి. దేవుడిలోనికి నచ్చని తీసుకున్న తర్వాత దేవుడిని గుణ లక్షణాలు మనలోనికి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. చదువు. జారత్వము, పవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అతిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విరుద్ధములు, అసూయలు, మత్తతులు, అలర్తో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను ఇవన్నీ తొలగించుకోవాలి. నిజంగా ఆయన అన్నాడు, ఒక అతను బాప్టిజం ఇచ్చాడంట. బాప్టిజం ఇచ్చిన తర్వాత ఇయ్యన్నా అని ఎగబడి తీసుకున్నాడు. ఎగబడి బాప్టిజం తీసుకున్న తర్వాత 2 రోజులు 3 రోజులు మాత్రం మామూలుగా ఉంటాడు. తర్వాత తాగేసి నా దగ్గరికి వస్తాడు, వచ్చి నన్ను శోధిస్తాడు, వద్దా ఇసుకిస్తూ ఉంటాడు. ఒకసారి 2 సార్లు అయితే మేము చక్కగా ఓర్పు చెబుతాము, 3వసారి ఓర్పు చెప్పం. వస్తాడు, వచ్చినప్పుడు పైకి వీడు వచ్చాడు, రా బాబు నన్ను శోధిస్తున్నాడు, నన్ను నా బుర్ర తింటాకు వస్తున్నాడు. వాడు కోపడితేనేమో పాస్టర్ గారు కోపడుతున్నాడు, 10 మంది చెబుతాడు. పైకి అయ్యా దేవుడు నిలబెడతాడు అయ్యా అని చెబుతున్నాను, నానేమో పట్టుకుని 2 అయ్యా అనిపిస్తుంది. అది దేవుడి దృష్టికి వేషధారణ కదా, దేవుడి దృష్టికి నటన కాదా? ఏం కాదు, దేవుడి దృష్టికి నటన కాదా? మనం ఎన్నిసార్లు నటన చేస్తున్నాం? హీరోలు ఏమో నటిస్తున్నారు, మనమేమో రియల్గా నటన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? యేసయ్యేమో బైబిల్లో ఉంటుంది, 1వ కొరింథీలోనో 2వ కొరింథీలో ఉంటుంది, ఈ లోక నటన గతించిపోతుంది. రియల్గా మనం నటన చేస్తున్నాం. మనకి చాలా నటన ఉంది, మనకి చాలా వేషధారణ ఉంది. ఈ విషయంలో ఇవన్నీ మనం సరిదేయబడాలి, ఈ విషయంలో తొలగించబడాలి. అసూయ తొలగించబడాలి, కోపం తొలగించబడాలి, దేశాలు తొలగించబడాలి. కొన్ని తొలగించుకుని కొన్ని లేని మనలోనికి తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ వాక్యం నేను తీసుకున్నాను. నేను దైవజనం నుంచి అంత దైవజనుడు చెప్పాల్సిన పని ఏంటి? అంత దైవజనం చెప్పాల్సిన పని ఏమిటి? కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మనలో ఉన్న మలినాన్ని మనం తొలగించుకోవాలి. మనము సమాజానికి, కుటుంబాలకి మనం కాని రావాల్సింది ఎట్లంటే రియల్గా చిన్నపాటి యేసు వలె మార్చబడాలి. ఒక దైవజనుడి దగ్గరికి ఎక్కువ చెప్పుంది, ఒక దైవజనుడి దగ్గరికి ఓ విశ్వాసం వెళ్ళిందంట. ఏమని వెళ్ళిందంటే, అయ్యా నేను వేసే నమ్ముడు 10 సంవత్సరాలు అయింది, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం ఎవరు రక్షించబడలేదు, నా భర్త కోసం నేను 10 సంవత్సరాలు కలిగి నేను ప్రార్థన చేస్తాను, నా భర్త మార్చబడాలి అని ఆశతో. కానీ 10 సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త మారలేదయ్యా అని అంటే, అమ్మ నీలో లోపం ఉందేమో సరిదిద్దుకోమ్మా అని అంట దైవజనుడు.
ఏసై ఎంత పర్ఫెక్టో నేను అంత పర్ఫెక్ట్ని. ఏంది? ఏసై ఎంత పర్ఫెక్టో నేను అంత పర్ఫెక్ట్ని అని ఆ దైవజనుడికి చెప్పిందంట. సరే మనం సాయంత్రం కూటమి ఉందని ఏకాంతం వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం ఒకసారి కలుద్దాంలే కూటమి అయిపోయిన తర్వాత చెప్పాడు. ఆ కూటమి దేవుడు ఆమెను దర్శించాడు. ఎప్పుడు వాక్యానికి హృదయం తెరుచుకుని ఉండాలి. వాక్యం హృదయం తెరుచుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడాలి తీసుకోవాలి. ఏది వద్దు అన్నది వదిలిపెట్టుకోవాలి. ఆ రోజు దేవుడు దైవజనుడి ద్వారాగా ఆ సహోదరితో మాట్లాడాడు. రాత్రి 10ంటికి ఆ టైంలో కూటమి అయిపోయినాక వచ్చింది. అయ్యా నాలో చిన్న లోపం ఉంది, ఆ లోపాన్ని నేను గుర్తించాను. ఏం లోపం అంటే ఏం లేదమ్మా, నైట్ బస్సుకు మా ఆయన మూటా పని చేస్తాడు, వచ్చిన తర్వాత ఆగి నా మీద గొడబడతాడు, నన్ను కొడతాడు, వచ్చేటప్పుడు పలవ ప్యాడ్ తీసుకొస్తాడు. తాగి తిని ఎందుకు పలవ ప్యాడ్ తీసుకొస్తున్నాడు? భార్య మీద పేమెంటేనేగా. కడుపుని తాగుతున్నాడు, కడుపుని తింటున్నాడు, కొత్త పలవ ప్యాడ్ తీసుకొస్తున్నాడు. భార్యో పిల్లలో తినాలని ఆశనే కదా, భార్యను ప్రేమిస్తేనే కదా తీసుకొస్తుంది. హల్లెలూయా. అయితే ఆయన తాగి ఆడు పడిపోతాడు, వాకిట్లో పడిపోతాడు. నేను నా కొడుకు పిల్లలు తింటాము. తిన్న తర్వాత పునుగుతప్పుడు ఏ చేతితో కొట్టాడు, ఏ కాలుతో తన్నాడు, అదే కాలుతో కొట్టి తన్ని లాగి వేడి పడేసి వెళ్ళిపోతాం, లోన కొనుక్కుంటాం. తెల్లవారు లేచి చూసే వరకు ఆయన ఉండడు. అలాగ చేస్తున్నాం అనంటే, ఇలా చేస్తే నీ భర్త ఎడమారుతాడమ్మా. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ భర్త రాగానే చక్కగా నవ్వుతా నీళ్ళు, ఆ నీళ్ళు తాగిన తర్వాత కాఫీ టీ ఇవ్వు, అదైన తర్వాత స్నానం చేసి నీళ్ళు పెట్టు. మనం ఏమంటాం? వీడి పనికి మాలడికి వీడి నీళ్ళు తోడాలి, వీడి బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకాలి, వీడి చేతులు తిరగా, వీడి దున్నపోతులో పెడతంటే మళ్ళీ నన్నే పడతాడు. ఏ అమ్మతో పంచుకుంటే అమ్మొచ్చి చెప్పి ఎంత చేయాలా? కానీ నా మొహాన్ని పడేసింది. వాళ్ళ అమ్మను కూడా తింటాము. నువ్వు రీల్గా నీ భర్త మారాలని నీకుంటే నిజం క్రైస్తవురాలుగా ప్రవర్తించు అన్నాడు. వేడి నీళ్ళు తోడు, స్నానం చేస్తాడు, బట్టలు కూడా శుభ్రం గుతుకు. ఎక్కడెక్కడ పొలాడొచ్చాడు దిక్కు మొదలాడు. ఏది వచ్చేది? ఎవరు అన్నారేమో సరిదిద్దుకోండి, నాకేం తెలియదు. అన్ని దెబ్బలు కొట్టి నా భార్య, నేను మీరు అంతా చూసిందేగా, నేను మా భార్యని కానీ చాలామందిని నేను చాలా ఇబ్బంది పరంగా చేశాను. నా భార్య ఎప్పుడు అట్ట అన్నా, నన్ను ఎప్పుడు అన్నాను. ఒకళ్ళు నిరూపిస్తారా? ఒకళ్ళు ఈ సమాజంలో ఎలిజబెత్ మా అమ్మాయి సాక్ష్యం. అప్పుడప్పుడు రాత్రి ఏమన్నా చెప్పినామంటా నేను. మా ఇంట్లో పాపం చేయడానికి వస్తే నైటీ మీద ఉంది, ఏదో తగదు గొడవ వచ్చి కొడితే ఈ మధ్యలో కొట్టి ఆమె సూత్రమయ్యా అంటుంది. మళ్ళీ అయిపోయింది, చిట్లింది, చచ్చిపోయింది అనుకున్నాను. ఇవన్నీ ఆలోచించుకున్నా నేను. నా కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని సమస్యలు జరిగినాయి, సేవ కూడా అయిన తర్వాత కూడా ఎన్ని దెబ్బలు జరిగినాయి, ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్నిసార్లు నా బిడ్డను కొట్టాను అంటే దేవుడు నా కుటుంబాన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడు అని దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుణ్ణి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరుస్తున్నా. ఎంత కోపం ఉండేది నాకు, ఎంత ఇది ఉండేది లేదంటే ఇప్పుడు కూడా ఉంది. కానీ 50% దేవుడు సరి చేశాడు. మెలుగు ఇస్తున్నాడు ఆయనే. ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి అన్న విషయంలో కూడా దేవుడు ఆయనే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కేవలం నిజంగా మారాలని చేస్తే ఏదో నటనది కాదు, రియల్గా నువ్వు అట్లా క్రైస్తవురాలుగా చూపిస్తే నీ భర్త తక్కువ రోజుల్లో మారుతాడమ్మా అని చెప్పాడంట. ఆయన అంటాడంటే ఎన్ని చేస్తుంటే, ఏమే నీ మధ్య క్రైస్తవురాలనే బిరుదేమని అంటాడంట. ఏమంటాడు? ఏమే నువ్వు ఎన్ని చేసినా కానీ క్రైస్తవురాలనే బిరుదు మట్టే నీకు ఏమనే అని అంట. ఆమె చేసుకున్న పొరపాటుని తెలుసుకుంది, రీల్గా చేయడం మొదలుపెట్టింది. కొద్ది దినాల్లో ఆయన మార్చబడటమే కాదు, ఆ ప్రాంతంలో దైవజనుడుగా రూపాంతరం చెందాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకటే చెబుతున్నాను,
మనలో ఉన్న మాలిన్యత చేసుకోవాలి. రియల్గా మనం యేసు వలె మార్చబడాలి, యేసు వలె ప్రేమను చూపించాలి. అప్పుడు సమాజం మార్చబడకుండా ఎందుకుంటుంది? హల్లెలూయా. రెండోది, దేవుడు మనం పరీక్షిస్తాడు. ముందు పరీక్షించిన తర్వాత దేవుడు దీవిస్తాడు. ఏం చేస్తాడంట? పరీక్ష. 105వ కీర్తనలో 19వ వచనం ఒక మాట చదివితే, కరెక్ట్గా 2 నిమిషాలు ముగిస్తా, 10 నిమిషాలు ముగిస్తా, ఏం తిరగబడ్డద్దు మీరు. అది గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి దేవుడికి, గట్టి చెప్పండి, త్వరగా ముగిస్తానని. సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎవరినంట? పైన ఏసేబు అని రాయబడి ఉంటుంది. ఏసేబు అమ్మబడిను. దేవుడే చెప్పాడు ఏసేబుకి 11 పనులు పని ఉండయి, ఒక పని నిలబడి ఉంది. సూర్యుడు చంద్రుడు కూడా, అంటే తల్లిదండ్రుల పనులు కూడా ఆయనకు వచ్చి మోక పడినట్టుకున్నాయి. అంటే వీళ్ళందరూ ఒకరోజు మొక్కుతారు, నువ్వు గొప్పవాడు అవ్వబోతున్నావు అని దేవుడు ఎవరు చెప్పాడు? ఏసేబు చెప్పాడు. అది చెప్పినందుకే తీసుకెళ్ళి గోతులో పడేసింది. అది చెప్పదు అసలు సమస్య వచ్చేది కాదుగా, అనలు అమ్ముకునేవాడు కాదుగా. కుమారక్క అమ్ముకునేవాడు అంటావా? ఏం రాస్తున్నారు? బైబిల్ చదవమన్నప్పుడే చదవరు, ఇప్పుడేం బైబిల్ చదువుతారు. హల్లెలూయా. ఆ మాట చెప్పినందుకే కండి కొంతమందికి లోపం సర్దిద్దుకోమని ఎంత కోపమో, ఎంత కోపమో. హల్లెలూయా. తీసుకెళ్ళి ఏసేబుని ఇస్మాయిల్కి అమ్ముకున్నాడు. ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఎడకలు అమ్ముకున్నాడు, ఐగుప్తుకు అమ్ముకున్నాడు, పోతీఫరుకు అమ్ముకున్నాడు. అంటే 2 సార్లు అమ్మబడ్డాడు ఏసేబు. ఏసేబు అడుగుపెట్టే ప్రాంతం దీవించబడుతుంది, కానీ ఏసేబు కష్టాలు తప్పుతుంది. ఏసేబు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడుతుంది. అవునంటారు కదంటారా? ఈయనకైతే కష్టాలు తప్పుతుందా? నేను కూడా చాలాసార్లు ఆలోచించి దేవుని కూడా అడిగా, ఏందయ్యా సోదరులు, ఏందయ్యా ఇబ్బందులు, ఏందయ్యా సమస్యలు అంటే, సద్భక్తి ఉపాసించేవాడికి హింసలు తప్పు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు స్పష్టంగా ఇక్కడ ఈ మందిరంలో మాట్లాడాడు. మంచి భక్తి చేయాలనుకుంటే కంపల్సరిగా హింసలు వస్తాయి అని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే నేను మంచివాడినా? మంచి భక్తే కాదు. వాళ్ళు మంచి భక్తి చేయాలంటే హింసలు వస్తాయి. నాలో ఉన్న మళ్ళీ నువ్వు తీసేసుకోకపోతే దేవుడు నన్ను వాడుకోడే. కాబట్టి నేను కూడా ఆలోచన చేశాను, విషయం అది పక్కన పెడతాం. కానీ ఏసేపు అడుగు పెట్టి ప్రాంతం అంతా ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదం, దీవెనే, ఆశ్రయించబడుతున్నారు. కానీ ఏసేపు క్షమ. హల్లెలూయా. ఏసేపును కూడా దేవుడు పరీక్షించాడు. ఏ విషయంలో పరీక్షించాడు? స్త్రీని పంపించి. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే అటు రాయబడి ఉంటుంది, ఏసేపుని పదే అన్ని నాకు అవకాశం ఇచ్చాడు, సమస్త నా చేతిలో పెట్టాడు, నిన్ను నా చేతిలో పెట్టలా. నా దేవుడి దృష్టికి దుష్ట కార్యము. దేవుడిని నమ్ముకున్న తర్వాత మన పాపాన్ని మొత్తం మన సిలువ వెనకాల పడేసాడు, మన ఈపు వెనకాల వేసాడు. మన ఈపు మనకు కానరాదు, మన పాపం మనకు కానరాదు. ఇక ఎన్నడూ కూడా పాపంతో రాజీ పడకూడదు. ఎవరైనా సరే. నేను చాలాసార్లు ఒక దైవజనుని కూడా అడిగాను. నేను బాధపడ్డా, నా మనసు వేదన పడింది. చాలామంది విశ్వాసం చూస్తున్నాను, దైవ సేవకులను చూస్తున్నాను, ఏందో ఎంత దారుణ పాపాలు పడిపోతున్నారు. కొంతమంది డబ్బు కోసం పడిపోతున్నారు, కొంతమంది కోరికలు సంపూర్ణాన్ని అనుకోని పడిపోతున్నారు. ఏసేపు టైంలో బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, నానేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. దైవ స్వరం కూడా ప్రార్థన చేసినట్టు కూడా ఏసేపు ఎక్కడ కానరాడు. అర్థమవుతుందా? ఎక్కడ కానరాడు ఏసేపు. ప్రార్థన చేసినట్టు కూడా లేఖంలో ఎక్కడ కనిపించదు. ఏందయ్యా అంత సమర్పణ, అంత త్యాగం ఏందయ్యా? ఏసేపు దేవుని ఎంత ప్రేమించాడయ్యా.
నిజంగా యోసేపు పట్టబడితే ఐగుప్తు దేశాన్ని మొత్తానికి ఏలికయ్యేవాడా? ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని ఆయన చేతుల్లో ఫరో ద్వారా దేవుడు పెట్టించేవాడా అని ఓ దైవజనుని అడిగి నేను నిజంగా బతికి యోసేపులాగా బతకాలండి. యోసేపు బహుమానం కోసం ఆశపడలా. ఐగుప్తు దేశాన్ని మొత్తం నా చేతుల్లో పెడతాను యోసేపు చెప్పలా, దేవుడు చెప్పలా. జస్ట్ చెప్పిందేంటి, మీ అన్నలు సాగిలు పడతారు, నువ్వు అధికారి అవుతావు, వాళ్ళందరూ నీకు దాసులు అవుతారని చెప్పిన మాట చెప్పాడు. కానీ మొత్తాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో నేను పెడతానని దేవుడు, ఐగుప్తు దేశం పెడతానని దేవుడు యోసేపు చెప్పలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ తీర్మానం చూడండి, ఆ సమర్పణం చూడండి, ఆ త్యాగం చూడండి. ఒక దైవజనుడి గురించి చెబుతాను, చాలా అయిపోయింది. ఒకే ఒక దైవజనుడి గురించి చెబుతాను. మనం ఎంత మెలుగుగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుడు పెట్టారా, ఒక దైవజనుడిని ఒక విశ్వాసి ఇంటికి పిలిచింది. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని పిలిచింది. పదే పదే పిలుస్తుంది. పదే పదే పిలుస్తుంటే దైవజనుడు ఇన్నిసార్లు పిలుస్తుందని చెప్పేసి తన భార్యను తీసుకోకుండా, తన సహోదరులను తీసుకెళ్లకుండా ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒక దైవజనుడు చెబితే నేను విన్నాను. ఒంటరికి వెళ్ళిపోతే దైవజనుడికి బయట కుర్చీ వేసి కూర్చున్నాడు. అమ్మ అబ్బాయి ఏంటంటే అబ్బాయి వస్తాడు, 10 నిమిషాలు సెంటర్కి వెళ్ళాడు, 10 నిమిషాలు వస్తాడని చెప్పింది. 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. అమ్మ వెళ్తానంటే కదా ఎప్పుడో వస్తున్నాడు అని చెప్పి, ఎప్పుడో ఫోన్ చేశాడు అని చెప్పి అటు ఇటు చేసి సమయాన్ని కాలవైపు చేసింది. లంచ్ తినే టయానికి మార్చిన టైం. అయ్యా లోన్ కుర్చీ ఏమన్నా తినండి అయ్యా, మీరే తినరు తాగని నుంచి లోన్ కుర్చీ వేసింది. కుర్చీ వేసి తలుపేసింది. ఏమేసింది? రియల్ జరిగిన స్టోరీ అండి. తలుపేసింది. తలుపేసిన తర్వాత నా కోరికను నువ్వు తీర్చపోతే, నువ్వు బయటికి వెళ్తే నన్ను చెయ్యి పట్టుకుని అల్లరి చేస్తా. ఏం చేస్తా? ఓ దైవజనుడు చెప్పాడు, ఆ రియల్ జరిగిందని చెబుతాడు ఆ దైవజనుడు. చెయ్యి పట్టుకుని అల్లరి చేస్తా. రెండోది ఏం చేయాలి? బయటికి వెళ్తేనే అల్లరి చేస్తానంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళినా, నువ్వు తల్లు పార్కొట్టుకు వెళ్ళినా పిల్లలు అయింది. కమిట్మెంట్ అయిపోయాడు. కమిట్మెంట్ అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళి, చర్చిలో ఉన్న కొంతమంది పెద్దలను పిలిచి, నేను రేపు నుంచి సంఘానికి నేను రావట్లేదు, ఒక దైవజనుడిని పెట్టుకొని నేను పలానా దైవజనుడు చూపించి, ఆ దైవజనుడు మాయమైపోయాడు. ఆ రోజు నుంచి అప్పుడు ఆ దైవజనుడు ఏమయ్యాడో తెలియదు. అసలు ఆ మాట చెబితే అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడు ఆ దైవజనుడు. ఇక చెప్పే అర్హత నాకు కోల్పోయి. దావీదు గురించి చెబుతారు కొంతమంది. దావీదు ఒక్కసారి పాపం చేశాడు. నిజం చేశాడు. దావీదు ఒక్కసారి పాపం చేశాడు. ఎంత ఏడ్చాడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఎంత ఏడ్చాడు. చనిపోయినంత వరకు తల వంచుకుని బతికాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన భక్తి ఎలా ఉండాలి? మన భక్తి ఎలా ఉండాలి? ఏమైనా దేవుడు పెట్టారా? హల్లెలూయా. యేసేపును దీవిస్తాడు కొరకు దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. మనం దీవిస్తాను కొరకు దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అన్ని విషయాల్లో పరిశోధిస్తాడు. ఆ తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? యేసేపుని చెరసాల్లో పడేశాడు. చెరసాల్లో కూడా దేవుడు స్తుతించుకుంటూ ఉన్నాడు. ఆ చెరసాలు 17 సంవత్సరాల్లో చెరసాల్లోకి వెళ్ళాడంట. 30 సంవత్సరాలు బయటకు వచ్చాడంట. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని వెళ్ళినట్టు చేశాడు. 40 సంవత్సరాలు వెళ్ళినట్టు. నువ్వు ఏ విషయాలు శోధింపడుతున్నావు ఆలోచించి. ఏ విషయాలు నువ్వు శోధింపడుతున్నావు? నిజంగా నువ్వు శ్రమలు నీకు వచ్చినాయా? ఇబ్బందులు నీకు వచ్చినాయా? శ్రమలు అల్లాడిపోతున్నావా? కానీ దేవుడిని చెయ్యి పట్టుకునే ఉన్నాడు. అనుకున్న కార్యం జరుగుతలేదా? దేవుడు కంపల్సరీ చేస్తాడు. ఏం చేస్తాడు? కంపల్సరీగా చేస్తాడు. దానికి సమయం ఉంది. మన టైంలో దేవుడు చేయడు, దేవుడు సమయంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకటి మన మలినం తొలగించబడాలి. రెండోది మనం
పరీక్షించబడతాం. దేవుడు దీవించాలంటే ఒక పరీక్ష కాలం దేవుడు అప్పచెబుతాడు. ఆ పరీక్ష కాలం దాకా మనం ఎదురు చూడాలి. మూడోది, మనము దేవుడికి భయభక్తు కలిగి ఉండాలి. ఇదే మాట చెప్పి ముగిస్తాను. చెప్పాక రెండోది, ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యం. తొందరగా చెప్పండి, ముగించేస్తాను. చిన్నవాడి మీద చెయ్యి వేయకు, అతనినేమీయూ చేయకు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్యవేయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. మళ్ళీ అది ఒకటో వచ్చిన కూడా చదువు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అంటే అబ్రహామును ఎలా పరిశోధించాడు? ఒక రాజు సరిపోయిన ఆస్తి ఇచ్చాడు. కుమారుడి విషయంలో 24 సంవత్సరాల తర్వాత వాగ్దానం వచ్చింది. 99 సంవత్సరాలకు వాగ్దానం వచ్చింది. 100వ సంవత్సరంలో బిడ్డనిచ్చాడు. శారముకేమో 89 సంవత్సరాలప్పుడు బిడ్డనిచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్రహాము అంతా పిచ్చేది ఎట్టుపడింది, కుమారుడి మీద పడింది. ఇన్ని ఇచ్చాను కదా అబ్రహాముకి, ఇంత ఇచ్చాను కదా, నాతో బాగా సహవాసం చేసేవాడు, ఇప్పుడు పిల్లోడినే చూసి ఆనందిస్తున్నాడు, అసలు ఈ బిడ్డను నాకు ఇస్తాడే ఇవ్వడా, ఒకసారి పరీక్షిద్దామని టెస్ట్ చేద్దామని చెప్పేది ఏం చేశాడంటే, నీ బిడ్డను తీసుకొచ్చి బలిపేట మీద బలిగా అర్పించమన్నాడు. దేవుడు నన్ను టెస్ట్ చేసి అనుకోవాలా. దేవుడు నన్ను అడిగాడు, నా కుమారుని ఏమన్నాడు, 2 పని వాళ్ళు తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, పొలం తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు, ఉరం మీద ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోయాడు. పర్వతం కింద ఏమో 2 పనులను పెట్టాడు. కుమారుడును ఇద్దరు కలిసి పర్వతం ఎక్కారు. ఎక్కిన తర్వాత కట్లని బేర్చారు. బేర్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుందండి, నాన్న కట్లుండి బలిపేట సిద్ధపరుస్తున్నావు, బలిపేట సిద్ధపరిచిన తర్వాత బలి అర్పించకపోతే అది చాలా ఎఫెక్ట్, గొరిపిలేడు నాన్న అంటే దేవుడే చూసుకుంటాడు అన్న. నిజంగా కుమారుణ్ణి ఇమ్మంటమే, బలిపేట మీద ఎక్కీయటమే గొప్ప సాహసం, అది గొప్ప తీర్మానం. గుండె బద్దలైపోయింది. నా బిడ్డలు అడిగితే నేను ఇవ్వలేను, మీరు ఇస్తారో నాకు తెలియదు. సిరికి మార్చి 20వ తారీఖున పరిస్థితులైనాయి. పరిస్థితులైనాయి. నా బిడ్డ కోసం 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నేను, ఏమి తినకుండా. నా బిడ్డ చనిపోయిద్దేమో అని ఏడిచి తలంచుకుని ఏడిచాను. అలాగే నా బిడ్డను తీసుకునే బలిపేట మీద అర్పించాలని నాకు అంత తెగింపు రాదు. వాస్తవం చెప్పుకున్నాను. హల్లెలూయా. అసలు నా గుండె అంత బద్దలైపోయింది. దేవుని ఎంత ప్రేమించాడు అబ్రహాం గారు. మళ్ళీ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నానా కట్లుండి గొరిపిలేదే అన్నప్పుడు, యెహోవా చూసుకుంటాడయ్యా. ఆ గొరిపిల్లను తీసుకొచ్చి ఆ గొరిపిల్ల స్థానంలో ఇస్సాకును పెడుతుంటే ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడు. కత్తి తీసుకుని పేక మీద నరకాలి. ఎక్కడ నరకాలి? గొరిపిల్లని ఎడకొస్తాం, పేకే కొత్తాం కదా. వ్యక్తిని కడుకు ఎడ కొయ్యాలి, పేకనే కొయ్యాలి కదా, వేయాలి కదా. ఆ కత్తి తీసి పేక మీద అట్టేసి తప్పిలో అబ్రహ్మా ఆ పిల్లోడి మీద ఏమి చేయబాకు, ఇందుని బట్టి నాకు నువ్వు భయపడేవాడి, దేవుడికి మనం భయపడితే ఎంత ఆశీర్వాదం. అది అయిపోయిన తర్వాత ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉందండి. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ వచనం చదివి తొందరగా. ఆదికాండం 22:17 తొందర చదవండి. లేదా అబ్బా ఏమన్నాడు? అబ్రహామును కుడి చేయి పట్టుకు తీసుకొచ్చి నిలబెట్టి చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక చూడు, లెక్కేస్తావా? నక్షత్రాలు లెక్కేసగలిగితే, ఇసును లెక్కించగలిగితే అంతగా నీ సంతాన్ని స్థిరము చేస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా.
అంటే దేవుడికి భయపడితే ఎంత ఆశీర్వాదాలు, ఎంత బ్లెస్సింగ్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఏమైనా దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. 3 విషయాలు చెప్పండి. ఒకటి, మలినం అంటే దేవుడు నచ్చనం తొలగించబడాలి. రెండవది, దేవుడు మనం దీవించాలంటే పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో కూడా మనం నిలిచి ఉండాలి, దేవుడే నిలబెట్టాలి. మూడవది, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును.